అండ్ మీరు 2 సార్లు ఫిజికల్గా యాక్సిడెంట్స్ అయింది కదా, మదర్ ఫాదర్ వదిలేస్తే యాక్సిడెంట్స్ చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీరు చావు దాకా వెళ్ళొచ్చారు. అంటే ఒక చావు దాకా వెళ్ళొచ్చిన మనిషి ఆలోచన ధోరణి అన్నది డెఫినెట్గా మారుతుంది. అది ఎంతవరకు మీలో మారింది? నాలో మారింది చెప్పమంటారా? నేను ఒక ఆగతాయి అండి. నేను అల్లరి చల్లగా ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువ ఉంటాయి, బాగా ప్రాక్టికల్ జోక్స్ ఉంటాయి. ఒకసారి ప్రాక్టికల్ జోక్లో కమిటీ అయినట్టు వెనకెళ్ళాను. అవును, అవి సీరియస్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఏంటి అడిగారు అక్కడ బ్లాంక్ అయ్యింది. యాక్సిడెంట్ వల్ల ఆలోచన ధోరణిలో మారుతుందండి. నేను ఈ 14 డేస్ క్రితం యాక్సిడెంట్ అవ్వకముందు కూడా ఒక 4-5 ఏళ్ళ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో నాకు సంబంధం ఉంది. ఒక ఈసీ మెంబర్గాను ఇలాగా. ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మురళీమోహన్ గారు అండి. మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినా, అసోసియేషన్లో ఉన్న వ్యక్తి చనిపోయినా ఫస్ట్ ఆయన ఉండేవాడు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేవాడండి. నాకు అలా అనుబంధం ఏర్పడింది మూవీ ఆర్టిస్ట్. అది పిఎల్ నారాయణ గారి దగ్గర స్టార్ట్ అయింది. నాకు గుర్తుండి పిఎల్ నారాయణ గారు చనిపోతే బాడీ ఎక్కడుందో తెలియదు, ఇల్లు ఎక్కడుందో ఏం తెలియదు. ఆయన నేను కలిపి మొత్తానికి ఏదో ఎత్తుకుంటూ వెళ్ళాం. శ్రీనగర్ కాలనీకి వెళ్ళాం. ఒక ఆటోలోనూ దేంట్లో తీసుకొచ్చారు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాక ఒక చావుకి నేను అటెండ్ అవటం. డబ్బులు లేవు, మురళీమోహన్ గారు ఇచ్చారు డబ్బులు. నాకు ఆయన దగ్గర నేర్చుకుంది, మురళీమోహన్ గారి దగ్గర నేర్చుకున్నది ఇదేనండి. నేను ఎవరైనా కష్టాల్లో ఇలా చావు బతుకుల్లో ఉండి హాస్పిటల్లో ఉంటే అంతా ఫస్ట్ పర్సన్. నేను ఊరికే అయిపోలేదు ప్రెసిడెంట్, గాలివాటానికి అయిపోలేదు. దీని వెనకాల 20 ఏళ్ళ కష్టం ఉంది. ఏ ఆర్టిస్టు కష్టాల్లో ఉన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చే 2-3లో శివాజీరాజు ఒకడు. ఆ పేరైతే నాకుంది. చాలా గొప్ప ఎలక్షన్లు గొప్పల మీద నగ్గాను నేను. మొన్న కూడా నన్ను ఊరికే చేసేలేదండి అందరూ. మొన్న కూడా లాస్ట్ ఇయర్ గొడవలు జరిగినాయి కదా, ఇప్పుడు జరిగాయి గొడవలు, ఇంకా ఎక్కువే జరిగాయి గొడవలు. కానీ వీడుంటే ప్రెసిడెంట్గా సేఫు అని అందరూ అనుకునండి, నాకు అడ్డు రాలేదంతే. అవును, ఆ యాక్సిడెంట్ అయ్యాక నాలో వచ్చిన మార్పు ఏంటంటే, ఓహో ఇంక నేను సినిమాల్లో యాక్ట్ చేయలేను అనుకున్నానండి ఒక పరిస్థితుల్లో. కష్టం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇరిగిపోయిందండి, కంప్లీట్ ఇరిగిపోయింది. అన్ని రాడ్సే లెఫ్ట్ సైడ్ అంతా. ఇక్కడ చాలా కష్టపడాలి. ఇక్కడ అంత కష్టం, నా బాడీ నాకు సహకరించట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, ఇండస్ట్రీని వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. ఇండస్ట్రీ మనుషులు ఎక్కడుంటారు, మాలో ఉంటారు. అంటే నేను మాలో ఏదో ఒక మెంబర్గానో ఈసీ మెంబర్గానో ఉంటే వీళ్ళందరినీ కలవచ్చు కదా. అంటే అప్పుడున్న ఆలోచన ధోరణి నేను చెప్పేది. నాకు కష్టమైనప్పుడు ఇండస్ట్రీ అంతా కాసేసిందని మొత్తం అంతాను. అలాగా ఇందాక చెప్పానే, చిరంజీవి గారు, రాజశేఖర్, మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఎన్ని మొక్కులు, ఎంతమంది తిరుపతి నడిచెళ్ళారండి. తరుణ్ ఫ్యామిలీ అండి. మా శ్రీకాంతాలు మదర్ అయితే మౌనవ్రతాలు, శ్రీకాంతాలు మదర్ అండి. వాళ్ళ పూజలే. నేను దేవుడు పెద్దగా నమ్మను, కానీ వాళ్ళ గురించి నమ్మాలి. వాళ్ళ పూజలే. అలా కనెక్ట్ అయిపోయాను మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి. ఇక్కడ ఉంటే 10 మంది మధ్యలో ఉంటాను కదా, కొంచెం త్వరగా బయటపడతాను అని. ఆయన మురళీమోహన్ గారి తగ్గించే అలవాటు ప్రకారం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కొంచెం నాకు ఫోన్ చేయటాలు అది పెరుగుతుంది. 20 ఏళ్ళ నుంచేను ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరన్నా చనిపోయిన ఏదైనా వచ్చినా కూడా నన్ను దగ్గరగా చూసుకుంటారు. ఇతను ఉంటే పర్లేదని. చాలామంది అండి. తెలంగాణ శకుంతల గారు అయితే, నేను చచ్చిపోతే శివాజీరాజా నా పక్కనే ఉంటాడు అంది. నిజంగానండి, ఆవిడ చనిపోయింది, ఆవిడ తీసుకొచ్చిన బాక్స్ ఉంటుంది కదా, దాని మీద శివాజీ అని ఉందండి. ఆ బాక్స్ కంపెనీ అనమాట. నేను పక్కన లేడ్చా. ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మాకు శివాజీరాజా ఉంటాడు పక్కన, ఏదన్నా వస్తే. నేను చెప్పానుగా, ఫ్రెండ్ నేను ఒక వ్యక్తిని నమ్మాను అంటే ఆడు ఒంటి మీద ఏగవాలను. వాడికి నేనే బాడీ గార్డ్. నమ్మితే, నమ్మకపోతే అతను దూరంగా ఉంటాడు, పట్టించుకోను. ఎలా చూస్తారు మీరు ఒక ఫ్రెండ్ వాడు మంచోడు చెడ్డోడు? నేను చూడలేను సార్. అది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అది మంచోడు చెడ్డోడు చెప్పలేము. అది నాకు నమ్మకం కలిగితే అంతే. దట్స్ ఆల్. ఎలా నమ్మకం కలగాలంటే ఎలా? ఎక్కడో టచ్ అవ్వాలి వాడు. అంటే నా మీద వాడు కేర్ తీసుకోవాలి ఎక్కడో. లేకపోతే నాకు ఒక అండ నేను ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరవగానే చిరంజీవి గారిని చూశాను, కాన్ఫిడెన్స్ వచ్చిందిగా, అంతేగా. అలాగే నాకు టిఎన్ఆర్ ఉన్నాడు, నాకు సపోర్ట్, నాకు ఏదైనా అయితే ఉన్నాడు అన్న నమ్మకం నేను అన్నది అది. ఇంతకుముందు మీరు అన్నారు ప్రాక్టికల్ జోక్స్ చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని.
ఏంటి ఎక్కడ అయ్యాయి ఎక్కడ? నిన్న కాక మొన్న కూడా అయిందండి. నిన్న కాక మొన్న ఒక 1 month 2 months అవుతుంది. అంటే ఎన్ని సరదాగాని షూటింగ్లో ఏమవుతుందంటే అండి, మన షాట్ లేనప్పుడు బోర్ కొడుతుంటుంది న్యాచురల్గా. మొన్న లేటెస్ట్ చెప్తాను, న్యాచురల్గా ఎన్ని ఉత్తేజం మీద ఉంటాయి, కొన్ని వందలు ఉన్నాయండి ఉత్తేజం. మరి ఇంటికి బొకేలు తీసుకొచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అటు కాలు పట్టేసుకుని ఉన్నాయి, ఏడ్చినవి ఉన్నాయి, వాళ్ళ మిసెస్తో ఫోన్ చేయించినవి ఉన్నాయి. అది ఉంది ఆ టాపిక్ తర్వాత. ఇలా కొన్ని వందలే ఇలాంటివన్నీ. ఒక 2 months క్రితం జరిగింది చెప్తా. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ సురేష్ ప్రొడక్షన్స్. నా మదర్ బ్యానర్ అది. నాకు రామానాయుడు గారు అంటే పిచ్చి అంటే ఇంక ప్రాణం, ఆయన అంటే ఇష్టం. నాకు రామానాయుడు గారు అంటే ఇష్టం. వాళ్ళు షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ తేజ గురించి కొత్తగా చెప్పక్కర్లే. రాజుగారు మీకు 1 hour షూటింగ్ రాదు, ఎవరి గురించి అన్న సొలుకోలు చెప్పుకుంటే కూర్చొని రూమ్ ఖాళీగా ఉంది, సురేష్ బాబు వెళ్ళిపోయారు అన్నాడు. సరే, నాతో జోష్ రవి అని ఆర్టిస్టు నాకు అప్పుడే పరిచయం. తను కూడా రవి కూర్చుందామా, లోపలికి వెళ్ళి కూర్చుందాం షూటింగ్ అది ఇక్కడికంటే అన్న. రవి కూడా 2 వాళ్ళు కూర్చుని ఇంకేంటి ఏమేం చేస్తున్నావు, జబర్దస్త్ చేస్తున్నావు, మంచి ఆర్టిస్టులు వచ్చారని డిస్కషన్ వస్తుంటేనే ఎక్స్క్యూజ్ మీ నేను లోపల రావచ్చండి అని ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే రామ్మా కూర్చోండి అన్నాం. దూరంగా కూర్చుంది. ఆ అమ్మాయి ఆ ఇంట్లో పని మనిషి క్యారెక్టర్. దాంట్లో ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి అమ్మాయి రావటం అనేది అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లే. కానీ తేజ అలా చేయకుండా ఉంటే బాగుండేసి అన్నాను నేను. ఆ అమ్మాయి మెల్లె కూర్చుని ప్లాస్టిక్ కూర్చుని కొంచెం దగ్గర జరిపింది. అవునన్న గారు అన్నాడు. కుట్టినప్పుడు ఉంగరాలు అన్న తీయొచ్చు కదా తేజ గారు, మారాలి, అంత కోపం పనిచేయదు మనిషికి అన్నాను. అవునన్న గారు అలా చచ్చిపోయింది ఏంటి అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఇలా కూర్చున్న అమ్మాయి ఇంకా దగ్గరికి వచ్చింది. ఇలాగా జస్ట్ వండకుండా బ్యాక్ అని ఇలా దగ్గరికి వచ్చింది. అమ్మాయి ఒక నేను చూడలే. తప్పు అమ్మ, మొత్తానికి ఎంత ఇచ్చారు, ఒక 7-8 లక్షలు ఇచ్చారండి కదా వాళ్ళ ఫ్యామిలీకి అన్నాను. అవునన్న గారు 7-8 లక్షలు చెప్పేసి ఈ 7-8 లక్షలు ఇస్తే సరిపోతుందా అంటుంది అమ్మాయిని చూసి ఏడ్చేస్తాను పెట్టి. ఏమ్మా ఏమైంది అన్నాను. అది కదండి అలా కొట్టేస్తే ఇంకో టేక్ తీసుకోవచ్చు కదండి, అలా కొట్టేసి చంపేస్తారా మనిషిని అంది. నువ్వు నన్ను అడుగుతుంటమ్మా తేజని అడుగు, అసలు మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నీకేంటి సంబంధం? లేదంటే నాకు భయం వస్తుంది, నాకు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్లో ఆయన కొడతాడని, మీరు సెక్రటరీగా ఉన్నారు కదా మీరన్నా చెప్పొచ్చు కదండి. ఏమో నువ్వు మెంబర్ కాదు, నువ్వు నాకు పరిచయం లేదు, మేమిద్దరం మాట్లాడుకున్నావు ఇచ్చేసింది. నాకు ఇప్పుడు భయం వేసింది. వారిని అమ్మ ఏడుస్తుంది ఇప్పుడు, భయపడేది హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే షూటింగ్ కదా. కట్ చేసి బయటకు వచ్చి తేజని పక్క తీసుకెళ్ళి, తేజ నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుకోమన్నావు కదా, నీ గురించే మాట్లాడారంటే ఏం మాట్లాడారు అన్నాడు. చెప్పాను గొప్ప జడిపించాడు ఇంకా అన్నాడు. ఆ అమ్మాయికి అక్కడి నుంచి పాపం ఇప్పుడు తేజని చూసినా కూడా రెడీ షార్ట్ అని వాడికి ప్లేటు కాఫీ ప్లేట్ ఇవ్వాలండి. టక్క 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 మేము అందరూ నవ్వుకునే వాళ్ళు. నేను సారీ అమ్మా ఇప్పుడు సరదాగా డ్రైగా ఉంటుంది అని. తర్వాత ఈ వంతా తేజ తిట్టేవాడు కదా అమ్మాయిని, అలా హెల్ప్ చేశాను అనమాట. ఏదో అమ్మాయి పేరేంటి? ఏదో ఉందండి కొత్త అమ్మాయి. ఈ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ నేను కమిట్ అయ్యాక ఆపరం. ఆ అమ్మాయి ఒక్క పెట్టేసిందండి అసలు. ఇప్పుడు తేజ నన్ను చూసినా ఫస్ట్ అది గుర్తొస్తుంది, రానాకి మొత్తం అందరికీ చెప్పేశాడు, మొత్తం యూనిట్ అందరికీ. ఇంకా 2 కల్పించేదానికి నేనున్న ప్లేస్లో అండి కొంచెం కంఫర్ట్ను కొంచెం ఆ నవ్వులతోనే ఉంటాను నేను ఎప్పుడు. నాకు ఇష్టం నవ్వే వాళ్ళతోనే ఉంటాను. మామిడి మొహాలతో నేను ఉన్నాను.